నేనైతే చాలా రోజుల నుంచి ఒక పని అనుకుంటున్నానండి. అది కావట్లేదని పూజారిని అడిగితే పూజారి అయితే మాకు గురుబలం లేదన్నాడండి. మనం ఏ పని మొదలు పెట్టినా గురుబలం మాత్రం కంపల్సరీ ఉండాలంట. మరి అలా అయితే ఎలా పూజారి గారు, నేను అనుకున్న పని కాదా అంటే పూజారి గారు అయితే ఇలా చెప్పారండి. ఎందుకు కాదమ్మా, ఆ భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది అని నన్నైతే ఇలా చేయమన్నారండి. 5 గురువారాలు గురు దర్శనం చేసుకోవాలి. అంటే సాయిబాబా దర్శనం అయినా లేకపోతే దత్తాత్రేయ స్వామి దర్శనం అయినా చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. మళ్ళీ మెయిన్ ఏంటంటే నానబెట్టిన శనగలు చూస్తున్నారు కదా, నేనైతే ఇలా 2 బాక్సులలో తీసుకున్నాను. ఒకటేమో అందరికి ప్రసాదంగా ఇస్తున్నాను, మళ్ళీ ఇంకో బాక్స్ లోవి ఆవుకు పూజ చేసి పెట్టానండి. ఇలా చేస్తే గురుబలం పెరుగుద్దని చెప్పారండి. మీలో కూడా చాలా మంది అనుకున్న పనులు కాకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న బాబా గుడికైనా దత్తాత్రేయ స్వామి గుడికైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. శనగలు నానబెట్టి ఇలా ఆవుకు పెట్టండి, చాలా మంచి జరుగుద్ది. నాదైతే ఇదే మొదటి వారం అండి. బాబా దర్శనం చేసుకున్నాను, అందరికి శనగలు పెట్టాను, ఆవుకు కూడా పూజ చేసి శనగలు పెట్టిన. నాకైతే మంచిగా అనిపించిందండి. అసలు మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉందో. మళ్ళీ ఏంటంటే ఆవులు చాలా మందికి దగ్గరలో ఉండవు కదా, మాకైతే దగ్గరలో గోశాల ఉందండి. నేనైతే ప్రశాంతంగా చూస్తున్నారు కదా, ఆవులకైతే ఎంత మంచిగా పూజ చేసుకున్నాను. మా ఆయన కూడా నేను కూడా చేస్తానంటూ చేశారండి. కొన్ని చిన్న చిన్న పరిహారాలే ఉంటాయండి, తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఇలా చెయ్యండి, అంత మంచిగా జరుగుద్ది. జై గోమాత, జై జై గోమాత.